ఆంటీ వచ్చింది కదా. హరి రాఘవ ఆంటీ లోపలికి రండి. ఓహో ఇదేనా మీ ఇల్లు? బాగున్నారా ఆంటీ? బాగేరా దివ్య అంట నువ్వేనా? అవునంటీ, ఇతనే హరి. నమస్తే ఆంటీ. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ దివ్య. ఈ సిచ్యువేషన్లో మాకు చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు మీరు. ఏంది రావాలో దూరపులో చెప్పినట్టు థ్యాంక్స్ అని చెప్తాను, మన మధ్యలో ఇవ్వను ఎందుకు? ఈ రోజుల్లో ఇంతగానో అర్థం చేసుకొని హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు హరి? అవును, ఇంటి ఓనర్తో మాట్లాడినలా ఓకే అన్నారు కదా? మాట్లాడిన రాఘవ, తను ఓకే అన్నాడు. ఓకే దివ్య, మన స్కూల్ దగ్గర ఒక ఇల్లు ఉందంట, వాళ్ళు ఒక 20 డేస్లో ఖాళీ చేసి వెళ్ళిపోతారంట. వాళ్ళు ఖాళీ చేయగానే మేము అక్కడ షిఫ్ట్ అయిపోతాం. 20 డేస్ కాదు రాఘవ, మీకు నచ్చిన రోజులు ఉండండి, ఇది మీ ఇల్లే అనుకోండి. అవును రాఘవ, 2 బ్యాగులతోనే వచ్చిళ్ళు, మరి సామాన్ గట్ల ఏం తేలే? లేదు హరి, ఆల్రెడీ సామాన్ మొత్తం సర్దుకొని పెట్టుకున్నాం. ట్రాలీ ఆయనతో మాట్లాడినా, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నాడు. ఆయన రాగానే వెళ్ళి సామాన్ మొత్తం ట్రాలీలోకి ఎక్కించి తీసుకొచ్చేస్తాం. అవునా, హాఫ్ అన్ అవర్లో వస్తానట. మరి సరే కానీ ఒక్కనే పోయి నువ్వు ఎట్లా ఎక్కిస్తావు సామాను? ఇద్దరం కలిసి పోయి ఎక్కిద్దాం పా. నువ్వెందుకులే హరి, అయినా మా ఇంట్లో ఏమున్నాయని అంతగానం సామాన్లు, ఓ బెడ్ బీరువా గ్యాస్ తప్ప. నేను వెళ్ళి ఎక్కించుకొని వస్తాలే. రాఘవ నేను కూడా వస్తాను, కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. దివ్య ఆంటీ నిద్ర తీసుకోపో. సరే ఆంటీ, రండి లోపలికి. బిడ్డ ఏద్దాం ఇప్పుడు? అక్క దగ్గర అల్లుని దగ్గర మాట బాగా ఇప్పుడు. ఏమో నాన్న, అసలు నా మైండ్ ఏం పనిచేస్తలేదు. ప్లీజ్ నాన్న, నన్ను కొన్ని రోజులు ఒంటరి వదిలేయండి. సరే బిడ్డ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులను ఆలోచించుకో, మంచి నిర్ణయం తీసుకో. బాగానైతే కంపల్సరీ పెళ్లి చేసుకో. ఇగో నాన్న, ఇంకొకసారి నేను మీకు చెప్పాను, ఇదే ఫైనల్. నాకు బావంటే ఇష్టం లేదు, నేను బావని పెళ్లి చేసుకోను. ఎందుకు అట్లా అంటున్నావు బిడ్డ? ఒక్కసారి మన కుటుంబం గురించి ఆలోచించే. నువ్వు బాగా పెళ్లి చేసుకున్నావు అనుకో, అందరూ సంతోషంగా ఉంటాం. నాన్న, ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఫైనల్. నాకు మాత్రం బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానికంటే నన్ను చావమంటారో చెప్పు, ఇప్పుడే చచ్చిపోతా. నానా, ఇప్పుడు నువ్వు అక్కని ఏమనకే, అక్క మనసు ఏం బాగాలేదు కదా. అక్క కొంచెం నిమ్మలైనాక నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు బిడ్డ? నా పర్వం అంతా వాయ్. మా అక్క ముందు 4 ముందు తలెత్తుకోకుండా చెప్తుంది. నానా, మనకు బావ గురించి ఎట్లా తెలుసు కదా, మనం పోయి బావతో మాట్లాడితే బావ అర్థం చేసుకుంటాడే. నా పర్వం అంతా వాయ్. పర్వంత పోయిన తర్వాత ఆ అక్క దగ్గర కళ్ళ దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోయి ఎట్లా మాట్లాడాలి నాకు అర్థం కాదు. అది విచ్చినప్పటి నుంచి నా కోడలే అని అది ఆశపడే. ఇప్పుడు ఈ ఆశలు గాలంతా చేసే. ఏ ముఖం పెట్టుకుని అది కాదు చెప్పు. అక్కడ అక్క ఉన్న అల్లుడు వాళ్ళు ఎంత బాధపడతాను. ఇక నువ్వు ఇదంతా ఏం ఆలోచించకే నానా. ఒకసారి అత్తతోటి బావతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరా. బిడ్డ, నా అల్లునికి నా మొక్క ఎట్లా చూపించాలి నాకు అర్థం కాదు.